ఇది యూనివర్సల్ స్టూడియోలో, లాస్ ఏంజలస్ యూనివర్సల్ స్టూడియోలో ఒక భాగం. అయితే ఇక్కడ ఈ ఎస్కలేటర్లు చూస్తుంటే ఓకే ఈ ఎస్కలేటర్లను చూస్తుంటే ఎట్లున్నాయంటే ఏదో ఒక భూతల స్వర్గానికి ఒక దారి ఎస్కలేటర్ ద్వారా పోతున్నామా అన్నంత ఫీలింగ్ కలుగుతున్నది. ఎందుకో తెలియదు కానీ ఆ నీట్నెస్ కానీ ఆ అరేంజ్మెంట్స్ కానీ ఏదంటే డౌన్కి వస్తుంటే ఇట్లాగా డౌన్ తిరుగుతుంటే మనం ఏదో స్వర్గానికి మెట్లే ఎస్కలేటర్లు ఎక్కిపోతున్నట్టుగా ఒక అనుభూతి కలుగుతున్నది. ఇగో ఇక్కడ ఇంకో మార్గం, ఇదొక ఎస్కలేటర్, ఇది కూడా డౌన్ పోతుంటే చాలా చాలా బాగుంది. అసలు అనుభూతి ఎట్లుందంటే నిజంగా చాలా బాగుంది అనుభూతి, ఏదో తెలియని థ్రిల్లింగ్. చూడండి ఎంత అనుభూతి కలుగుతున్నదంటే నిజంగా చాలా 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 బాగుంది. ఏంటో తెలియదు. అక్కడికి పోతాం ఇప్పుడు మనం. అదో ఇంకో ఎస్కలేటర్ ఎక్కాలి, ఇంకో దిగాలి మళ్ళీ. ఇదంతా కూడా యూనివర్సల్ స్టూడియోనే. మొత్తము సుమారు 400 ఎకరాలలో విస్తరించి ఉంది ఇది, ఈ యూనివర్సల్ స్టూడియో అనేది. ఇదంతా అదే ఏదో భూతల స్వర్గానికి మనం ఎస్కలేటర్ ద్వారా పోతున్నట్టుగా అనుభూతి కలుగుతుంది నాకు. మళ్ళీ ఒక ఎస్కలేటర్, మళ్ళీ ఒక భూతల స్వర్గానికి మార్గం. ఇది మూడో మార్గం స్వర్గానికి. ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియని అనుభూతి, ఏదో తెలియని ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం. చాలా రకరకాలుగా మనస్సు చాలా సంతోషంగా ఉంది. స్టూడియో వాళ్ళు నిర్మించిన సినిమాలు ఇవన్నీ. అదొక సినిమా, ఇదో ది ఒడిస్సీ, ఐలాండ్, తర్వాత డిస్క్లోజర్ డే. ఓకే, ఇంకా ఇది రాబోయేది జూలై 1 నుంచి అది రిలీజ్ అవుతుందంట. దాని పేరు వచ్చి మినియన్స్ అండ్ మెంటర్స్. తర్వాత మమ్మీ. ఇవన్నీ కూడా యూనివర్సల్ స్టూడియో వాళ్ళు నిర్మించిన ఫేమస్ సినిమాలు. ఇదంతా కూడా స్టూడియోనే.